स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. अथ चाणक्य नीति दर्पण शोध पूर्ण संस्करण भाष्यकार परमहंस स्वामी जगदीश्वरानंद सरस्वती. స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు రాజనీతి సముచ్చయం అనే ఈ గ్రంథానికి పేరు మార్చి చాణక్య నీతి దర్పణం అని పేరు పెట్టడం జరిగింది. అందులో మనం 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. మొత్తం 17 అధ్యాయాలు. సుమారుగా ప్రతి అధ్యాయంలో 21-22 శ్లోకాలు ఉన్నాయి. ఇంతవరకు 8 అధ్యాయాలు పూర్తి చేసుకుని 9వ అధ్యాయంలో 1వ శ్లోకం చెప్పుకున్నాం. మోక్షం కావాలంటే విషయాలను విషంలాగా, విషం కంటే ఇంకా ఎక్కువ భయంకరంగా విడిచిపెట్టాలి. విషయాన్ విషయవత్ త్యజ. మోక్షం కావాలంటే ఉపాయాలు కూడా చెప్పడం జరిగింది. అమృతంలాగా ఆస్వాదించండి. క్షమ, ఆర్జవం, దయా, శౌచం, సత్యం అని చెప్పడం జరిగింది. లేదంటే మీ ఇష్టం. అష్టావక్రుడు ఏమన్నారు? అష్టావక్ర గీతలో యథేచ్ఛసి తథా కురు. యథా ఇచ్ఛసి, నువ్వు ఎలా అనుకుంటే అలా, నీ ఇష్టం. మీ ఇష్టం. ఇప్పుడు మీ ఇష్టం. మోక్షం కావాలా? మోక్షం కావాలా? మోక్షంలో ఏముంటుందని? మోక్షంలో ఏముంటుందని చెప్పండి ఎవరైనా. ఈ సుఖాలు ఉంటాయా? ఉండదు. ఆనందం. ఈ సుఖాలు లేనప్పుడు ఇంకెందుకు? ఇది సుఖం, అది ఆనందం. సుఖాలు కావాలా, ఆనందం కావాలా? ఆనందం. సుఖాలు తరిగిపోతాయి, ఆనందం తరిగిపోదు. మరి మీరు ఏం చేస్తున్నారు? అందరూ సుఖాలు పొందుతున్నారా, ఆనందం పొందుతున్నారా? సుఖాలు పోతున్నాం, సుఖాలు వెంబటే పరిగెత్తుంది. ఆనందం పొందుతున్నారు ఎవరైనా? రోజు ఆనందం కొంచెమైనా పొందుతున్నాం, కొంచెంసేపు ఉంది. ఆనందం కావాలనిపిస్తుందా? అనిపిస్తుంది. మరి ఎందుకు ఆనందం కోసం ప్రయత్నం చేయట్లేదు? ఇంకా సుఖాల్లో ఎందుకున్నారు? మరి ఒకరోజు భోజనం కమ్మగలేకపోతే గురువుగారు, ఇవన్నిటికంటే సేవ కావాలండి. ఇవన్నీ వేస్ట్ అండి. మీరు మాట్లాడకండి మొదలు. నమస్తే నాగరా, మీరు మాట్లాడవద్దు. మీరు వినడానికి వచ్చారా, చెప్పడానికి వచ్చారా? మాట్లాడకండి మొదలు. మీరు మాట్లాడమంటే ఫోన్ చేసి మాట్లాడండి. ఇది తరగతి, మీ ఇష్టం కాదు. మౌనంగా వినాలి ముందు. సుఖాలు అన్నప్పుడు సుఖాల వెనక దుఃఖాలు ఉంటాయి. ప్రతి సుఖం, దుఃఖము లేకుండా సుఖము లేదు. కష్టం లేకుండా, శ్రమ లేకుండా, వ్యయం లేకుండా, సమయం లేకుండా ఏ సుఖము లేదు. ఏ సుఖమైనా తీసుకోండి, అది క్షణిక సుఖం కావచ్చు, ఏ సుఖమైనా కావచ్చు, భోజనమే కావచ్చు, ఇంద్రియాలకు సంబంధించినది ఏదైనా కావచ్చు, ఇంద్రియాల సంబంధం లేకుండా మనసుకు సంబంధించింది ఏమైనా కావచ్చు. ఎందుకంటే మనసు కూడా ఇంద్రియమే, కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం. ఆత్మ, పరమాత్మ ఈ మధ్యలో
ఏ మధ్యవర్తిత్వం అవసరం ఉండదు. ఆనందం పొందడం విషయంలో ఈ ఇంద్రియాల అవసరం లేదు, మనసు అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. అటువంటిది ఆనందం. అది దొరుకుతుందా? రోజు ప్రయత్నం చేస్తున్నారా? దాని కొరకు ఊరికే అంటున్నారు, మాట్లాడుతున్నాం అంతే. ఆనందం కావాలి, మోక్షం కావాలి అంటున్నాం. నియమాలు ఏం పాటిస్తున్నారు? ఏ నియమాలు పాటిస్తున్నారని ఒకసారి గమనించుకోండి. అబద్ధాలు చెప్పకుండా ఉంటున్నామా? మనం ఏమంటున్నాం, ఏం వింటున్నాం, ఏం చేస్తున్నాం? చెప్పింది చేస్తున్నామా? అబద్ధాలు సహజమే. అందరు అబద్ధాలు ఆడతారు, నేను అబద్ధాలు ఆడుతాను అంటున్నాం. అందరు అలాగే ఉంటున్నారు కాబట్టి నేను అలాగే ఉంటున్నాను అంటున్నాం. మోక్షం కావాలి అంటున్నాం. కానీ ఎక్కడ? మన పురుషార్థం ఎంత, మన ప్రయత్నం ఎంత, మన శ్రద్ధ ఎంత? కట్టుబడి ఉన్నామా? అంకితమై ఉన్నామా మోక్షం కొరకు? అందుకే అష్టావకుడు ఏమన్నాడు? చాలా స్పష్టంగా, మీ ఇష్టం అంతే. ఎవరైనా చివరికి చెప్పేది అదే, మీ ఇష్టం. ఎందుకంటే మీరు కష్టాలు ఉండాలనుకుంటున్నారు, ఇంకా బంధనాల్లో, దుఃఖాల్లో, సమస్యలు ఉండాలనుకుంటున్నారు, ఉంటున్నారు. అవే రోగాలతో, అవే సమస్యలతో, అవే ఏడుపులతో, అవే సమస్యలు, అవే కష్టాలు. ఉపాయాలు తెలిసి కూడా పాటించట్లేదు కదా. ఆ కష్టాల నుంచి, బంధాల నుంచి, ఆ ఏడుపు నుంచి బయటకు రావడానికి ఉపాయాలు ఉన్నాయి, వింటున్నారు కూడా, ఉండాలనుకుంటున్నారు. ఆ మురికిలోనే మా గురుగారు అనేవారు, పందికి ఏమి ఇష్టం? బురద ఇష్టం, మురికే ఇష్టం. ఎంత ప్రయత్నం చేసినా మనం అక్కడికి వెళ్తుంది. మనకు కూడా అంతే. మనకేమి ఇష్టమో అదే చేస్తాం. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా అంటాం, మాట వరుసకు అంటాం వ్యవహారంలో. నిజంగా మోక్షం కోరుకుంటున్నారా? నిజంగా మోక్షం కోరుకుంటే ఇటువంటి వ్యవహారం ఉండదు కదా. గమనించండి. అసలు నిజంగా మోక్షం కోరుకుంటున్నామా? నిజంగా ఆనందాన్ని కోరుకుంటున్నామా? దుఃఖ నివృత్తి అనుకుంటున్నామా? దుఃఖాలు ఉండొద్దు అనుకుంటున్నామా? అసలు రోగాలు వద్దనుకుంటున్నామా? రోగాలు వద్దనుకుంటే మన భోజనం మారిపోతుంది వెంటనే. రోగాలు ఉండొద్దు, కనీసం ఈ పని చేయండి. రోగాలు లేకుండా సాహసం చేయండి. నేను అసలు మందులు వాడకుండా, ఏ మందులు, ఆయుర్వేద మందులు కొంత వాడుకోవచ్చు, అలోపతి మందులు వాడకుండా ఉండగలను. ఈ ధైర్యం ఎవరికైనా? రోగాలు రానిచ్చుకోను, ఉన్న రోగాలు దూరం చేసుకుంటాను, భోజనంతో, ఆయుర్వేదంతో, తెలిసిన ఉపాయాలతో, నీటితో, మట్టితో. నీళ్లు, మట్టి ఇవన్నీ కూడా చికిత్సలే. యజ్ఞంతో, ఈశ్వరోపాసనతో, వేదాధ్యయనంతో, వేదమంత్ర ఉచ్చారణతో. వేదమంత్ర ఉచ్చారణ కూడా, అది కూడా చికిత్సయే. ఓంకార జపంతో కూడా. ఓం జపం చేస్తే రోగాలు పోతాయని పతంజలి మహర్షి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది యోగ దర్శనంలో. తజ్జపస్తదర్థ భావనం అని చెప్పిన తర్వాత, తత ప్రత్యక్ష చేతనాధిగమపి అంతరాయ భావశ్చ. అంతరాయాలన్నీ పోతాయన్నారు. అంతరాయాలు ఏమిటో కూడా తర్వాత సూత్రం వెంటనే, వ్యాధి స్థాన సంశయం. మొట్టమొదటి అసలు అంతరాయం వ్యాధే. వ్యాధులు ఎన్ని రకాలో వ్యాస మహర్షి భాషను రాసినారు. శారీరక రోగాలు, మానసిక రోగాలు ఉంటాయని. అంటే శారీరక రోగాలు, మానసిక రోగాలను దూరం చేసుకోవచ్చు జపంతో, కేవలం ఓం జపంతో. చేస్తున్నారా? ఆ ధైర్యం ఉందా? నేను ఓం జపంతో, వేద మంత్రాలు ఉచ్చారణతో, యజ్ఞ యాగాలతో, ఆయుర్వేదంతో, భోజనంతో, నీటితో, మట్టితో, గాలితో, అగ్నితో రోగాలను దూరం చేసుకుంటాను. ఏ అల్లపతి డాక్టర్ వద్దకు వెళ్ళాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి? నమస్తే గురుజీ, నేను సిద్ధంగా ఉన్నాను. కొంత ప్రయత్నం చేస్తాను గురుజీ. కొంతగా నిన్న మునగండి, కొంత ఎందుకు, ఇంకా కొంత. అంటే పూర్తిగా చేస్తానని అనడానికంటే చేయడం అని చేస్తాను, ఎక్కువగా అది చేస్తాను. కాదండి, మీరు నిన్న ముగిస్తుండండి. ఈ సగం సగమే గోడ మీద పిల్లి వాటం పనికిరాదు. లేదు గురుజీ, అవసరం లేదు. మనకు గట్టిగా నిండా ఉంటే, ఈశ్వరోపాసన గట్టిగా ఉంటే అసలు రోగాలు మనం ఏం చేయవు.
మనం భయపడుతున్నాం అంటే నమ్మకం లేదు. మన మీద మనకే నమ్మకం లేదు. నేను పాటించగలను, నోటి రుచి కోసం కాదు, ఆరోగ్యం కోసం భోజనం చేస్తాను, ఆకలి కోసం, శరీరం యొక్క పుష్టి కోసం, రోగ నివారణ కోసమే ఆహారాన్ని మార్చుకుంటాను అని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? సహసం ఉండకూడదు. నేను నేను ప్రయత్నం ఉన్నాను సార్. ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి ఏ వైద్యుల సలహాలు కూడా తీసుకోవట్లేదు. ఆయుర్వేద వైద్యుల సలహాలు కూడా తీసుకోను. ఆయుర్వేద మందు కూడా వాడను. ఏ భస్మాలు వాడను, ఏ అరిష్టలు వాడను, ఏమి వాడను. భోజనం అటు ఇటు మార్చేసుకుంటాను అంతే. ఉపాయాలు ఉన్నాయి కదండి. ఆకలి వేస్తే తినండి, ఆకలి సమయం తినండి, సమయం అయింది తినడం కాదు. కాలభోజ అంటే ఆకలి కాలభోజ. ఆకలి అయినప్పుడు ఆ కాలాన్ని తినండి. ఆకలి వేస్తుంది, తెలుస్తుంది ఆకలి భయంకరం. ఆకలి అంటే జఠరాగ్ని లేవాలి, అప్పుడు తినండి. ఇది మంచి ఉపాయం. అసలు రోగాలు ఉండవు. ఏమి తింటున్నా కూడా చూసుకోవాలి. అన్ని తినవచ్చు, సుమారు నేను అన్ని తింటాను, కానీ ఇప్పుడు ఎంత తినాలి అంతే. అప్పుడే సప్పా కూడా తింటాను నేను, అప్పుడే కారం కూడా తింటాను, అవసరం అనిపిస్తుంది తినడం. లేకపోతే అక్కడ ఎంత రుచికరంగా ఉన్నా, ఎంత మంచి పదార్థమైనా పక్కన పెట్టేస్తాను, వద్దంటే వద్దు అంతే. ఇది అలవాటు చేసుకోండి. ఎందుకు ఓడిపోతున్నారు నాలుకకు? నాలుక చెప్పినట్టు ఎందుకు వింటున్నారు? నాలుక గొప్పదా, మీరు గొప్పరా? ఎవరు గొప్ప? ఆత్మ గొప్పదా, నాలుక గొప్పనా? స్వామి నేను ఇంతవరకు హాస్పిటల్కి పోలేదు స్వామి. ఇంకా ముందు కూడా పోకూడదు. ఇప్పటి వరకు సూది కానీ సెలైన్ బాడీలు పెట్టుకోవడం కానీ ఎప్పుడు లేదు స్వామి. సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, తృప్తికరంగా ఉండాలి. ఎవరిపైన ఈర్ష్యాద్వేషాలు ఉంచుకోకూడదు. ఈర్ష్యాద్వేషాలు కూడా రోగాలకు కారణం. తిట్లకు సిద్ధంగా ఉండాలి. వైదిక మార్గం ఉన్నవారు తిట్లకు సిద్ధంగా ఉండండి, తిట్లు వస్తాయి, సిద్ధంగా ఉండాలి. అంటే మోక్షం అంటున్నారు కదా, మోక్షం అన్నప్పుడు ఇవన్నీ పాటించాల్సి వస్తుంది. ఎవరైనా తిట్టినప్పుడు, ఎవరైనా అవమానించినప్పుడు మళ్ళీ బాధపడకూడదు. క్షమ. అవమానాలను కూడా అమృతంలాగా తీసుకోవాలి. అవమానాలు కానీ, తిట్లు కానీ, ఆరోపణలు కానీ, నిందలు కానీ అమృతం. ఎందుకంటే మనం ధర్మార్గం ఉన్నామా లేదా? తిట్లకు భయపడుతున్నామంటే, నిందలకు అవమానాలకు భయపడుతున్నామంటే మనలో అహంకారం ఉన్నట్టు. అంటే మన పేరు ప్రతిష్ట కోరుకుంటున్నాము. ఇంకా లొకేషన్ ఉంది. నన్ను తిడతారా, నన్ను నిందిస్తారా, నన్ను ఆరోపిస్తారా, నన్ను అవమానిస్తారా అనే లోపల అహంకారం. అది ఇవన్నీ గమనించాం సూక్ష్మంగా. అందరికి ఉంటుంది, ఎంతో కొంత తప్పకుండా అహంకారం ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, పట్టుకోవాలి. తిట్లకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ధర్మ మార్గం ఉన్నవారు. అధర్మ మార్గం ఉన్నప్పుడు అది వేరే విషయం, కానీ ధర్మ మార్గంలో తిట్లు వస్తాయి, దానికి సిద్ధంగా ఉన్నారా? ఇది ఒకటి ఉన్నాం ఉన్నాం సార్. పాటించండి. ఈ రోజు నుంచి ఒకటి పాటించండి అందరూ. నేను వైదిక ధర్మం కొరకు ప్రయత్నం చేస్తున్నా కాబట్టి తిట్లు వస్తాయి. తిట్లు వచ్చినా, అవమానాలు వచ్చినా నేను భరించుకుంటాను. మహర్షి దయా సరస్వతి గారికి తిట్లు రాలేదా, అవమానాలు రాలేదా? మహర్షి పక్కన పెట్టండి, భగవంతుని తిడుతున్నారా లేదా? భగవంతుని తిడుతున్నారా లేదా తిట్టేవాళ్ళు? చెప్తున్నారు సార్. మరి భగవంతుడి కంటే గొప్ప వాళ్ళం మనం? నాస్తికులంతా భగవంతుడిని తిడుతున్నారు సార్ రోజు. ఎందుకు? ఆస్తులు కూడా తిడతారు, భక్తులు కూడా తిడతారు. నాకు ఇంత న్యాయం చేస్తారా? ఓరినా దేవుడా, అది కూడా ఓరినా దేవుడా, ఒరే తురే కూడా అన్నీ అంటారు భగవంతుని. భక్తులు కూడా అంటున్నారు కదా. తాగినప్పుడు కూడా తిడుతుంటారు సార్. భక్తులు కూడా తిడతారు భగవంతుణ్ణి. అంటే అంతకంటే ఎక్కువ మనం గొప్ప వాళ్ళం కాదు కదా, భగవంతుని కంటే మించి. గొప్ప వాళ్ళు ఎవరు తిట్లు తినలేదు, అవమానాలు భరించలేదు మహాత్ములందరూ? అంతకంటే గొప్పనా? అంతకంటే శుద్ధంగా ఉన్నామా, పవిత్రంగా ఉన్నామా? కదా. ఇది ఒక్క మాట ఇవ్వండి, మేము తిట్టకు సిద్ధం, అవమానం సిద్ధం. అప్పుడు ఏమి చేయగలుగుతారండి? ఊరికి అనడం కాదు, మిగతా విషయాల తర్వాత, కష్టాలు నష్టాలు అన్ని ఈ కోపాలు తాపాల తర్వాత. తిట్టకు సిద్ధంగా ఉండండి, అవమానాలకు సిద్ధంగా ఉండండి, ఆరోపణలకు నిందలకు సిద్ధంగా ఉండండి. అప్పుడు చెప్పండి మోక్షం అని. ఇంకేమైనా చెప్పుకోవచ్చు. అప్పుడు రోగాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు?
ఇవే అసలు కారణాలు. మనలో ఉన్న అహంకారమే ఎన్నో అనర్థాల కారణం. అహంకారమే. మనకు తెలియదు, ఒప్పుకోం. ఈ జన్మలో ఏ తప్పు చేయలేదు చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి తప్పు చేయకుండా ఉన్నారు ఎవరైనా? ఉంటారా? సాధ్యమా? సంభవం అది? తప్పులు చేయకుండా ఉండడం. చెప్పుకుంటారు అసంభవం కొందరు. గురుజీ, నేను ఈ అసంభవం. జన్మలో ఏ జన్మ తప్పు చేశానో, ఏ జన్మలో చేసిన పాపము, ఈ జన్మలో ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేయలేదు అనే వాళ్ళు ఉన్నారు. అసలు చిన్నప్పటి నుంచి ఒక్క తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. మాటిస్తున్నారా ఇట్లా సిద్ధంగా ఉన్నామని? ఎంతమంది చెప్పండి? నేను సార్, నేను మరి నేను పాటిస్తున్నాను ఆల్రెడీ గురుజీ, ఆ, నేను నాకు ఈ మాటిస్తున్నాను. ఇద్దరు ఆర్య ఇంకా సమాజంలో నేను వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతుంది సార్. సిద్ధంగా సిద్ధం కాదు, సిద్ధం ఎప్పుడో జరుగుతుంది, అది ఆచరణలో ఉన్నాను సార్. ఇంకా ఇంకెవరు? కృష్ణారావు గారు 2. నేను కూడా గురుజీ. నేను కూడా గురూజీ. ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండండి. తిట్లు అవమానాలు వస్తాయి. నేను ముందు కూడా సిద్ధం ఉంటే ఇబ్బంది లేదు. మనం ముందు అనుకున్నాం కదా, ఎట్లా తిట్లు వస్తాయంటే అనుకున్నాం కదా. అవును సార్. స్వామి అప్పుడు ఏడు భయం ఉండదు. ఇక ముందు అనుకున్నాం కదా ఎట్లా వస్తాయి. స్వామీజీ టాబ్లెట్ వేయిన రోజు కోసం నేను చూస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఒక టాబ్లెట్ కూడా వేయలేదు. 55 సంవత్సరాలు నాకు. ఎక్కడున్నా మా భాగ్యలక్ష్మమ్మ గారు? ఎక్కడి నుంచి? నేను గరివిడండి. శుభం. అవసరం లేదు కదా. ఆయుర్వేదం అంటే ఇవి ఎప్పుడైనా జలుబు పట్టేస్తే నేను నీలగిరి ఆకు నీళ్లు ఆవిరి పడతాను అంతే. ముందు ఆ టాబ్లెట్ ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంది. తినను అనేది తినను, అవసరం లేదు. అంతే. అవసరం లేదు. ఇంకా ఏమైనా అనిపిస్తే ఆరోగ్యాన్ని ఉపవాసం ఉండాలి. చెడగొట్టేది అవసరం లేదు స్వామీజీ. ఏమైనా అనిపిస్తే ఆరోగ్యం ఉపవాసం ఉండాలి, చెడగొట్టేది అవసరం లేదు. అంతే. అందుకని నేను గమనించాలి, ఏమి తినను తింటున్నాం, అనేది. ఏమి తింటే ఏమొస్తుంది, ఏం జరుగుతుంది గమనించాలి. 4 రోజుల కోసం తిని రోగం తెచ్చుకోవడం అవసరమా అని ప్రశ్నించుకోవాలి. అలా శుభం. అవును, అలాగే అవును ఉండండి స్వామి. అమ్మా, ధైర్యంగా అవును ఉండండి. స్వామిజీ. అవును, ఏమైనా సందేహాలు వస్తే ఫోన్ చేయండి. అవును స్వామిజీ. మీరు చాలా బాగా చెప్తున్నారు. ధన్యవాదాలు. ఇంకా ఇంకా ఇంకెవరెవరైనా సిద్ధంగా ఉన్నారు? అప్పలనాయుడు గారు సిద్ధమైపోయారు ఇట్లకు, అవమానాలకు. ఇంకా భాగ్యలక్ష్మ గారు తిట్లు వస్తున్నాయా ఇంట్లో బయట? భాగ్యలక్ష్మ స్వామిజీ గారు గారు, స్వామిజీ గారు తిట్లు వస్తున్నాయా? వస్తున్నాయి తిట్లు కానీ తట్టుకుంటున్నాను స్వామిజీ. ముందు అనుకోవాలి, తిట్లు వస్తాయి రానివ్వండి కోరుకోవాలి. నేను అదే పదమూడు అనుకుంటున్నాను. పడ్డవాడు చెడ్డవాడు కాదు అనుకుంటున్నా స్వామిజీ. బాగుంది. పడ్డవాడిని ఇంకెవరు? చెడ్డవాడు కాదు. పద్మావతమ్మ గారు సిద్ధమే. ఇంకా ఇంకెవరు సిద్ధంగా ఉన్నారు? కామరాజమ్మ గారు సిద్ధమైపోయారు ఇప్పుడు. వాణమ్మ గారు సిద్ధమైపోయారు. ఇంకా సిద్ధం ఎవరు? పద్మ గారు, గురువు గారు నిర్మలదేవి గారు. ఎందరు తిట్టినా పర్వాలేదు. నమస్తే. దేనికోసం తిట్టిన పర్వాలేదు? గురువు గారు దేనికోసం తిట్టిన పర్వాలేదు? దేనికి తిట్టినా పర్వాలేదు. అది కాదు, ధర్మం కోసం. ధర్మం కోసమే తిట్టాలి. తప్పు వినండి, తప్పు చేసి తిట్టుకోవడం కాదు, తప్పు చేయకుండా ధర్మం కోసం తిట్టుకోవడం, దానికి సిద్ధంగా ఉండండి. దానికి సిద్ధంగా ఉన్నానండి గురువు గారు. నమస్తే. ఆగండి, మాట్లాడకండి. ఇంకెవరు? అందరు సిద్ధంగా ఉన్నట్టు కదా. హనుమాన్ గారు, ఆచార్యులు గారు, వీరబ్రహ్మానంద ఆచార్యులు గారు ఇట్లా సిద్ధంగా ఉన్నారా? వినిపించట్లేదు. సరే, అంటే మోక్షం అంటున్నాం కదా, ఆరోగ్యం అంటున్నాం కదా, ఇదన్నమాట. ఇది ఒక ఉపాయం. అంటే మన అహంకారం తగ్గించుకోవాలి. ముందే తిట్లకు సిద్ధంగా ఉండండి. అహంకారం ఉండకూడదు. అహంకారమే రోగాల కారణం అవుతుంది. కాబట్టి అహంకారం తగ్గించుకోవాలంటే ముందు తిట్లకు, ఆరోపణలకు, అవమానాలకు సిద్ధంగా ఉండాలి. భయపడకూడదు. ముందు అనుకోండి, అప్పుడు ఏమైనా సాధించగలుగుతారు. తర్వాత శ్లోకం చూద్దాం. అంటే మన మాటలు ఎలా ఉండాలి, కొందరు ఎలా మాట్లాడతారో రెండో శ్లోకంలో ఉంది చూడండి. పరస్పరస్య మర్మాణి ఏ భాషంతే నరాధమాః త ఏవ విలయం యాంతి వల్మీక ఉదర సర్పవత్. చెప్పండి రెండవ శ్లోకం. ఈరోజు ఎవరు పుస్తకాలు ఉన్నవారు ఎవరున్నారు?
కృష్ణారావు గారు చెప్పండి. 2వ శ్లోకం నమస్తే పరస్పర గురుజీ. క్రియ మర్మాణి తెలుగు అర్థం. నీచ మానవులు పరస్పరము ఒకరి రహస్యములు మరొకరు వెల్లడించుకుంటూ అంతరాత్మకు దుఃఖములు కలిగించినట్లు మాట్లాడుతూ పొట్టలో చిక్కుకొని పోయిన సర్పము వలె నశించరు. వివరణం: వాక్కుతో కలిగిన గాయము మిక్కిలి భయంకరమైనది, అది మానదు. విదురునీతిలో 2:78 శ్లోకంలో చెప్తున్నారు. రాహతే పాయకై సాయకై సాయకై ఇది ఆ పడ్డది. రోహతే సాయకై విద్ధం. యుద్ధం. రాహతే సాయకై యుద్ధం వనం పరశునా హతం. హతం వాచాద్ వృత్తం బేభత్సం దురుక్తం. వాచాదురుక్తం బేభత్సం సా సమురోహతి వాకు క్షతం. నా సంరోహతి. నా సహ నా ఇక్కడ 0 పడింది. నా రోహతి వాక్ క్షతం. నా సంరోహతి. నా సమురోహతి వాక్ క్షతం. వాక్ క్షతం. క్షతం. వాక్ క్షతం. వాక్ క్షతం. బాణములచే కొట్టబడిన గాయము మానును, గొడ్డలచే నరకబడిన వనము చిగుచ్చును. కాని పరుషవచనములచే గాయపడిన హృదయము ఎన్నడనూ చక్కబడదు. మళ్ళీ విదురునీతి 2. ఇక్కడ విషయం ఏంటంటే మన వాణి మాట ఎలా ఉండాలో చెబుతున్నారు. మాట కొందరు భయంకరంగా ఉంటుంది, చాలా అంతరాత్మ అంటే లోపల ఆత్మను బాధ పెట్టే విధంగా మాట్లాడతారు. హృదయాన్ని గాయపరిచే మాటలు మాట్లాడతారు కఠోరంగా. కొన్నేమో కరణ కఠోరంగా ఉంటాయి, కానీ మొత్తం కొన్ని అయితే ఆత్మనే హృదయాన్ని గాయపరిచే విధంగా ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ పుట్టులో పాము ఎలా ఉంటుంది, అది లోపల పుట్టులోకి పాము వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఆ పాముని పట్టుకోవచ్చు, ఎందుకంటే పుట్టులో ఉంది తెలుసు. అటువంటి పుట్టులో ఉన్న పాము పట్టుకోవడం చాలా సులభం. అలా అన్నమాట. అంటే లోపలికి వెళ్ళి గాయపరుస్తారు అలా అన్నమాట, పాములాగా. తర్వాత శ్లోకం విదురునీతి 2:79 శ్లోకం కూడా చెప్తున్నా గురుజీ. కరణి నాలిక నారాచాన్. కన్నీ నాళిక నారాచాన్ నిర్హరంతి శరీరతః వాక్కు శయ్యస్తు నా నిర్హర్తుం శక్యో హృది సయోహి సహా. కర్ణి, నాళికము, నారాచము అను పేర్లు గల బాణములను శరీరం నుండి వెడలింపవచ్చును, కానీ కఠిన వాగ్రూప బాణములను హృదయములో నాటుకుని ఇండుట చేత బయటకు తీయజాలరు. ఇతరులకు బాధను కలిగించు కఠోర వచనములను పలుకరాదు, తన వాక్కునకు తెలుపవలెను. చాణక్య సంగ్రహంలో 2:11 శ్లోకం. హే జిహే కటుక స్నేహే మధుర కిం నా భాససే మధురం వద కళ్యాణి లోకో అయం మధుర ప్రియ. కఠినముగా మధురముగా పలుకువో నాలుక, నీవు మధురముగా ఎలా పలుకవు? ఓ కళ్యాణి, నీవు మధురముగా మాట్లాడు. ప్రపంచములోని మనుజులు మధురముగా మాట్లాడు వారిని ప్రేమించురు, కావున మధురముగా మాట్లాడము. ఓం నమస్తే గురించి. ఎవరికైనా మధురమైన మాటలు ఇష్టం. కఠినంగా మాట్లాడే వారికి కూడా, వారు మాత్రం కఠినంగా మాట్లాడతారు, కర్కశంగా మాట్లాడతారు, కానీ వారు కోరేది ఏం కోరుకుంటారు? మధురమైన వాక్కులను కోరుకుంటారు, మధుర భాషను కోరుకుంటారు. మధుర ప్రియ, అటువంటి వారి పేరేంటి? మధుర ప్రియులు. మధురమైన మాటలు కోరుకునే వారు మధుర ప్రియులు. చాణక్య సార సంగ్రహం అనే దాంట్లో ఈ శ్లోకం ఉంది. నాలుకతో మాట్లాడడం జరుగుతుంది. హే జివ్వా, హే నాలుక, నువ్వు 2 రకాలు మాట్లాడతావు, కటుక, స్నేహ, 2. అటువంటి అప్పుడు మధురం కిమ్న భాషసే,
మధురంగా నీకు రెండు వచ్చు కదా, 2 రకాల వ్యవహారం చేయడం వచ్చు. 2 వచ్చినప్పుడు మధురంగా వ్యవహారం చేయొచ్చు కదా, మధురంగా మాట్లాడవచ్చు కదా. మధురం కిం న భాషసి, మధురంగా ఎందుకు మాట్లాడవు, ఎందుకు భాషించవు? మధురం వద కళ్యాణి, నాలుకను కళ్యాణి అంటున్నారు. ఎందుకు కళ్యాణి అన్నారు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఊరు మంచిది. ఊరు మంచిదవుతుంది. ఇక్కడ నోరంటే నాలుక. ఉమ్. మన మాటే. ఊరందరూ కూడా శత్రులు అయిపోవచ్చు, వైరులు. ఊరి వారందరూ కూడా శత్రులు అయిపోతారు నాలుక బాగాలేకపోతే. అది నాలుక బాగుంటే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. శత్రువులు కూడా దూరమైన వారు కూడా దగ్గరకు వచ్చేస్తారు. మాట అది, అందుకే దాని పేరు కళ్యాణి. అంటే శుభాన్ని, మేలును, హితాన్ని చేసేది అనమాట మాటే. నాలుక గురించి చెప్పడం జరుగుతుంది. అంటే నాలుక బాగుండాలి. ఇక్కడ కొన్ని బాణాల పేరు చెప్పినారు. కర్ణి, నాళిక, నారాచ. ఈ బాణాల పేర్లు చాలా భయంకరంగా ఉంటాయట. అవి చాలా పదునుగా ఉంటాయి, గుచ్చుకుంటాయి, భయంకరంగా ఉంటాయి. అంతకంటే భయంకరమైనది ఏ బాణము? కఠినమైన వాక్కు, మాట. మాటలే తూటాలు, ఈటెలు లాంటి మాటలు, తూట లాంటి మాటలు ఆ బాణాల కంటే భయంకరమైనటువంటి, గుచ్చుకుంటాయి, హృదయాన్ని గాయపరుస్తాయి. ఆత్మనే కొందరు మాటల ఆ నిందలకు కానీ తిట్లకు కానీ భయపడి కొందరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవమానాలు భరించలేక, ఆ నిందలు భరించలేక అలా కూడా జరుగుతుంది. ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు మాట బాగలేక. అందుకే మాట బాగుండాలి. తర్వాత 3వ శ్లోకం చూడండి. గంధ సువర్ణే ఫలం ఇక్షుదండే నా హకారి పుష్పం ఖలు చందనస్య విద్వాన్ ధనాఢ్యశ్చ నృపః చిరాయు ధాతు పురా కోపిన బుద్ధిదా అభూత్. ధాతు పురా కోపిన బుద్ధిదా అభూత్. ఇది 3వ శ్లోకం చెప్పండి. బ్రహ్మ బంగారమునకు సువాసనను, చెరుకుగడకు ఫలమును, గంధపు చెట్టుకు పుష్పమును కల్పింపలేదు. అట్లే విద్వాంసుని ధనార్జునిగాను, రాజును శరాయువుగాను సృష్టింపలేదు. ఇట్టి పని చేసిన బ్రహ్మకు పూర్వము బుద్ధి చెప్పిన వాడెవడును లేకుండెను. ఎవరును? పరమాత్మ యందు ఆరోపించిన ఈ దోషములు నిరాధారము. వేదములో చూడు. యాథాత్ అద్యతో అర్థాన్ వేదదా శాశ్వతీభ్య సమాభ్య. యజుర్వేదం 40వ అధ్యాయము 8వ మంత్రము. యాథాతథ్యతో అర్థాను వేదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. ఏ మంత్రం ఇది? సపరేగా శుక్రమకాయ మవరం వసనావిరం శుద్ధమా పాపయుద్ధం. ఆ మంత్రం అందులో చివరిది. 48వ మంత్రం. పరమేశ్వరుడు అనాది కాలము నుండి అనాది ప్రజలకు అనాది ప్రకృతి నుండి సరైన పదార్థములను నిర్మాణము చేసి వానిని తెలుసుకొనుటకు వేద విద్యలను ప్రకాశింపజేసెను. పరమాత్మ యొక్క సృష్టి రచన మిక్కిలి వైజ్ఞానికమైనది. దీనిలో తక్కువదనము కాని, దోషము కాని, పొరపాటు కాని ఉండదు. చూచి ఆలోచించుడు. బంగారములో సుగంధం లేకుండాటియే మంచిది. బంగారమునకు సుగంధం ఉన్నచో భర్తలకు పెద్ద సమస్య అయ్యేటిది. భార్యలకు భర్తలు 50 గ్రాముల బంగారు నగ చేయించి ధరింప చేసినచో 2-3 నెలలలో ఆ వాసన హరించిపోవును. వాసనగల కర్పూర మెట్లు హరించిపోవును. అట్లే వాసన గల వస్తువులలోని వాసన హరించిపోవును. మరొక విషయము, భార్య ముక్కులకు వాసన గల బులాకి ముక్కుకు పెట్టుకుని దాని వాసన చూచుచూ కూర్చున్నచో పొయ్యి మీదనున్న కూర మాడిపోవును. ఇంకొక విషయం,
బంగారమునకు వాసన ఉన్నచో దొంగలు ఆ వాసనను బట్టి త్వరగా తేలికగా కనిపెట్టి తీసుకుని పోదురు. చెరుకునందు స్వయముగా తీపి ఉన్నది కావున దానికి పండు అక్కరలేదు. ఫలం ఉన్నచో చీమలు, పక్షులు, పశువులు, కోతులు మొదలైనవి తినును. మనుషులకు పండ్లు వేరుగా దొరకును కదా. చందన వృక్షం కింది నుండి పైకి అంతయు సుగంధము కలిగి ఉండును. అందుచేత దానికి పుష్పం అక్కరలేదు. విద్వాంసుడు ధనాఢ్యుడు కానక్కరలేదు. చరిత్రలో ధనాఢ్యులైన కవుల చరిత్ర చూడుడు. మహాకవి మాఘుడు రహీం, ఆర్య జగత్తులో కృపారాం, స్వామి దర్శనానంద మిక్కిలి ధనవంతులు. ధనవంతులైన విద్వాంసులు వేద ప్రచారం చేయక వ్యాపారం చేయుదురు. విద్వాంసులకు యోగక్షేమములకు సరిపోవు ధనం ఉన్నచో చాలును. రాజులను దీర్ఘజీవులుగా సృష్టింపలేదంటూ సరికాదు. శ్రీరాముడు, యుధిష్ఠిరుడు మొదలైన రాజులు అనేకులు చిరంజీవులే కదా. అన్యాయకార్యగు చిరంజీవి అగుచో అన్యాయకార్యగు రాజు చిరంజీవి అగుచో ప్రజలను పీడించును. రాష్ట్రములో దురాచారము వృద్ధి చెందును. కావున అట్టి రాజు చిరంజీవి కాకుండాటియే మంచిది. కావున ఈ విధముగా పరమాత్మపై మోపిన నేరము ఆక్షేపణ సరైనది కాదు, నిరాధారము. ఓం నమస్తే. ఏం ఆక్షేపణ, ఏం ఆరోపణ? భగవంతుడి పైన ఏం ఆరోపణ వచ్చింది ఈ శ్లోకంలో? ఏం విన్నారు చెప్పండి ఎవరైనా? నేరారోపణ భగవంతుడి పైన. శ్లోకంలో ఏమొచ్చింది? కృష్ణారావు గారు చెప్పండి. అదే అదే శ్లోకంలో అంటే ఆరోపణ. పరమాత్ముడికి అంటే బంగారంకు సువాసన ఇవ్వలేదు, తిరిగిన ఫలం ఇవ్వలేదు అంటే ఇట్టి. అలాగే రాజు చిరాయుగా సృష్టించలేదు. కాబట్టి ఇట్టి పనిచేసిన బ్రహ్మకి పూర్వం బుద్ధి చెప్పిన వాడు ఎవరినూ లేకుండెను అని ఆరోపించింది. భగవంతుడికి బుద్ధి చెప్పేవాడు దొరకలేదు ఇంతవరకు. అదే గురించి భగవంతునికి బుద్ధి ఉందా అసలు? చెప్పండి ఎవరన్నా. భగవంతుడు బుద్ధి ఉందా? భగవంతుడు సర్వజ్ఞుడు అండి. నేను ప్రశ్న వినండి. భగవంతునికి బుద్ధి ఉందా? ఉంది. బుద్ధి ఉండడానికి శరీరం లేదు కాబట్టి. శరీరం లేదు కదా. శరీరం లేదు కాబట్టి బుద్ధి ఎలా ఉంటుంది మరి? బుద్ధి ఎక్కడ ఉంటుంది? శరీరం ఉంటే బుద్ధి ఉంటుంది కదా. మునిశేఖర్ గారు, భగవంతునికి బుద్ధి ఉందా? అంటే నేను బుద్ధి అంటే తెలివి అనుకుంటున్నా సార్. అట్లా బుద్ధి అంటే తెలివి అనుకుంటున్నా సార్. అట్లా మీరు అనుకున్నది నిజమే, అది వాస్తవం. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానమితి అనర్థాంతరం. న్యాయదర్శన సూత్రం. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం అనర్థాంతరం అంటే వేరే వేరే అర్థాంతరం లేదు అంటే అదే అర్థం. బుద్ధి అన్నా ఉపలబ్ధి అన్నా జ్ఞానం అన్న ఒకటే. కానీ బుద్ధిని ఇంద్రియం లేదు. బుద్ధిని సాధనం అవసరం లేదు. భగవంతుడికి బుద్ధిని సాధనం అవసరం లేదు, కానీ జ్ఞానం ఉంటుంది కదా. జ్ఞానం అదే బుద్ధి. ఇక్కడ ఏమంటానంటే భగవంతుడికి బుద్ధి చెప్పేవాడు దొరకలేదట ముందు. పురా కోపి నా బుద్ధిదా. బుద్ధి అంటే బుద్ధినిచ్చేవాడు. భగవంతుడికి బుద్ధినిచ్చేవాడు ఎవడు దొరకలేదు. నా అభూతు లేకుండెను, నా అభూతు బుద్ధిదా. బుద్ధినిచ్చేవాడు, భగవంతుడికి బుద్ధినిచ్చేవాడు పురా ముందు లేడట. ఆయనకంటే బుద్ధివంతుడు ఉంటేనే బుద్ధి చెప్పేవాడు ఉంటాడు. భగవంతునికి బుద్ధి ఉంటే బంగారానికి అసలు వాసన ఇచ్చేవాడు కదా, చెరుకు పండించేవాడు కదా. పెద్ద మర్రి వృక్షానికి అంత అంత చిన్న చిన్న కాయలేంటి, పళ్ళేంటి, చిన్న చిన్న కాయలు. అంత పెద్ద మర్రి వృక్షం పెద్ద కాయలు ఇవ్వచ్చు కదా. ఈ అన్న వాళ్ళకి బుద్ధి లేదు గురూజీ. కింద భూమి మీద ఉండే తీగలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఎందుకు కదా? గుమ్మడికాయలు కాదు, పెద్ద మర్రి చెట్టు గుమ్మడికాయలు లాంటి కాయలు ఇవ్వాలి కదా. చెట్టు పెద్దది కదా. ఆయన ఎలా నిర్మించాలి అలాగే ఆయన. భగవంతునికి అసలు తెలిస్తే కదా, తెలియదు కదా ఇదంతా. ఏది ఎలా నిర్మించాలో ఆయన తెలుసు కాబట్టి. అసలు అన్నిటికంటే పెద్ద పెద్ద తప్పు ఏం చేశారంటే మీకు తెలుసా? ఎవరైనా చెప్పండి. భగవంతుడు చేసిన పెద్ద నేరం, పెద్ద తప్పు అసలు ఇవన్నీ కాదు. నిజానికి గొప్ప తప్పు, మహా తప్పు ఏంటి చెప్పండి ఎవరైనా. తప్పు
సావు ఇవన్నీ కాదు, ఇవన్నీ మనిషిగా పుట్టి మళ్ళా మళ్ళా మనిషి అమ్మా మనిషి పుట్టించడం, మళ్ళా మూర్తి పుట్టించడం మనలాంటి వాళ్ళని పుట్టించడం. అది మనలాంటి వాళ్ళంటే మళ్ళాంటి మూర్ఖులు పుట్టించడం. కాదు, మూర్ఖులు మళ్ళాంటి మనకు బుద్ధినిచ్చి స్వతంత్రతని ఇవ్వడం. అది ఇప్పుడు గోవు ఉందనుకోండి, మేకలు ఉన్నాయనుకోండి, అందరికీ చేస్తాయి, అంతకంటే ఎక్కువ ఏం చేయలేవు. అబద్ధాలు ఆడలేవు, అవును అబద్ధాలు ఆడలేవు, అవి అవును కుట్ర కుతంత్రం ఏం చేయలేవు కదా. ఆ, రాజకీయాలు చేస్తాయా? చెయ్యవు. పాము కూడా రాజకీయం చేయదు, ఏ సింహం ఏ పులి కూడా రాజకీయం చేయదు కదా. భగవంతుడు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే చివరికి అన్ని బాగా చేశారు, కానీ మనిషికి బుద్ధినిచ్చి మీరు పాపం చేసుకుంటారో పుణ్యం చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని ఆ స్వేచ్ఛని ఇవ్వడం తప్పు కదా. స్వతంత్రం తప్పు, స్వతంత్రం ఇచ్చేసారు. అందరిలాగా ఉంటే అయిపోయేది కదా, ఏ పులి లాగానో ఏ సింహం లాగానో ఏ ఏనుగు లాగానో గోవు లాగానో గుర్రం లాగానో కదా. అవును గురు. ఏదో పక్షిలాగా వచ్చినా ఒక నెమలి లాగానో ఒక పావురం లాగా ఇచ్చేస్తే అయిపోయేది కదా మనిషిని కదా. మోక్షానికి కదా మోక్షానికి అవి వెళ్ళడానికి అర్హత లేదు మనకు. వాడికి అవి ఎందుకు? గురించి మోక్షానికి ఆనందాన్ని మోక్షం మనుషులు వెళ్తున్నారు ఏంటి? సరే, మోక్షం వెళ్ళడానికి వాడికి అర్హత లేదు, మనిషికి అర్హత ఉంది. ఇప్పుడు మనకు ఉంది అర్హత, సంపాదించుకుంటే అర్హత ఉంటుంది. అది కూడా సంపాదించుకుంటే వాటికి అర్హత లేదా? ఇప్పుడు ఒక పక్షి పావురం ఉంది, చిలుక ఉంది అనుకోండి, సంపాదించుకుంటే వాటికి అర్హత ఉన్నట్టే కదా. ఏమవుతుంది ఇప్పుడు సమస్య? సంపాదించుకోలేవు కదా గురుజీ, పరిధి గురుగారు నియమాల్లో ఉంటారు కదా. అమ్మా, సంపాదించుకోకపోతే మీరు కూడా చిలుకనో ఏ గోవో అన్ని శరీరాలు తిరిగి వచ్చిన వాళ్ళే, మీరు కానీ నేను కానీ అందరం. గురువు గారు పోతుంది. మీరన్నట్టుగా ఎన్నో నేర్చుకోవాలండి. ఇవన్నీ భగవంతుడికి వ్యతిరేకం, మనం ఏం చెయ్యలేము. భగవంతుడు పంపించాడు మనకి ఇక్కడికి. 83 దేవరాక్షులు మీరు అన్నారు కదా ఉన్నామని. అసలు మానవుడికి ఎందుకండి అతను ఇప్పుడు వినండి, ఆగండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనకు అసలు మనకు మోక్షం లభిస్తుందా లభించదని ఇంకా సందేహమే కదా. ఏ ప్రాణికైనా అంతే. ఇప్పుడు ఒకవేళ చిలుకలు కానీ, మీరు ఆగండి, మీరు మాట్లాడకండి, ఇప్పుడు మనం కనుక అందరు వినండి, ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తే మనకు మోక్షం లభిస్తుంది, అవకాశం ఉంది కదా. ఇప్పుడు చిలుకలు అనుకోండి, గోవులు అనుకోండి, గుర్రాలు అనుకోండి, వాటికి ఎందుకు అవకాశం లేదు? అవకాశం లేకపోతే మన మానవులుగా మనం పుట్టినాం కదా, అన్ని యోనులు, అన్ని జన్మలు, అన్ని దేహాల్లో తిరిగి వచ్చాం కదా, అవకాశం ఉన్నట్టే కదా. పద్మమ్మ గారు, వీడియోల పద్మమ్మ గారు, మానవులుగా పుట్టడానికి ఆస్కారం ఉంటది అట్లా. అదే అమ్మా, వాటి కూడా అలా అవకాశం ఉంటేనే కదా మనం ఈ జన్మ, మనకు మానవ జన్మ లభించింది. అంతే గురించి వాస్తవాన్ని ఆలోచిస్తాను. ఇదంతా భగవంతుడు చేసిన తప్పు, నిజానికి పెద్ద తప్పు కదా. అవును, మనిషికి ఇవ్వడం పెద్ద తప్పు. మనిషికి అది ఏ గుర్రానికి ఇస్తే ఈ గొడవ ఉండేది కాదు, ఏ గోవుకో ఈ పక్షికో ఈ అవకాశం ఇస్తే ఈ సమస్య ఉండేది కాదు. ఇన్ని హింసలు, ఇన్ని ఘోరాలు, నేరాలు, ఈ యుద్ధాలు, ఈ రాజకీయాలు ఉండేవి కావు కదా. గురించి ఇప్పుడు మనం అనుకున్నట్టే అవి కూడా ఈ మనుషులు మాకంటే అసలు వీళ్ళే తక్కువ, మేమే ఎక్కువ నవ్వు అనుకుంటాని, మనం కూడా వాటిని చూస్తే మనకంటే అవి బెటర్ అనిపిస్తుంటది. అదే మనకంటే అవే మంచి, మనిషే నీచం కదా. అసలు వచ్చే జన్మ ఏ జన్మ కావాలనుకుంటున్నారు మరి? గోవా పక్షి జన్మ వద్దండి, మనిషి కంటే మంచి జన్మలు కదా పక్షులు. ఆకాశంలో హాయిగా ఎగిరిపోవచ్చు, ఏ బస్సు అవసరం లేదు, ట్రైన్ అవసరం లేదు, ఏ ఫ్లైట్ అవసరం లేదు, ఏ వీసా అవసరం లేదు, ఏ దేశం వెళ్ళిపోవచ్చు కదా ఆకాశంలో హాయిగా. అసలు ఆ దేశం దానికి తెలుస్తారా గురూజీ? ఎంత సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం మనం? పక్షులను చూసి ఎంత హాయిగా ఉంటాయి అవి. అంటే భగవంతునికి అసలు ఈ విచక్షణ లేదు కదా. భగవంతుడికి అర్థం కాలేదు మనం పెద్ద పెద్ద కుట్రలు చేస్తామని. నమ్మి బుద్ధినిచ్చినాడు, అసలు నమ్మి మోసపోయినట్టున్నాడు కదా. అంతేనా? లేదు గురుజీ, దానికి ఒక ఏదో అర్థం ఉంది. మరి ఇక్కడ శ్లోకం ఏమంటున్నారు? భగవంతుడు ముందు భగవంతుడికి బుద్ధినిచ్చేవాడు ఎవడు పుట్టలేదు అంటున్నాడు, ఎవడు దొరకలేదు. ఆయన పైన మరి ఎవరు లేరు కదా, ఆయనకంటే అది కూడా లేదు కదా. భగవంతునికి బుద్ధినిచ్చేవాడు ఉంటే ఇటువంటి తప్పులు చేయడు కదా. బంగారానికి సువాసన ఇచ్చేవాడు, గంధ సువరణి
ఇక్షుదండి, చెరుకు గడలో దానికి ఒక పండు ఇవ్వడం. ఒక పండు పెడితే ఏమైందో, కనీసం ఒక పండు ఒక చిరుకోడకు కదా, ఒక పండు ఇవ్వచ్చు కదా. చందనానికి అసలు పువ్వులు ఉండవు, ఎంత తప్పు కదా. విద్వాంసులకు ధనం ఉండదట. రాజులు చిరాయులు ఉండరు, అంటే తొందరగా చనిపోతారట. అంటే ఇది తప్పు అని చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ విద్వాంసులు కూడా ధనాఢ్యులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అదేం కాదు. అంటే ఈ శ్లోకంలో కొంతవరకు వాస్తవం, కొంతవరకు ప్రక్షిప్తం ఉంది, అది గమనించండి. శ్లోకంలో కొంతవరకు వాస్తవమే, కానీ కొంత ప్రక్షిప్తం కూడా ఉంది ఇందులో. విద్వాంసులు ధనాఢ్యులు ఉన్నారు, ధనవంతులు ఎందరో ఉన్నారు. ఇక్కడ ఉదాహరణకు చెప్పడం జరిగింది ఎవరెవరు ఉన్నారు. రాజులు కూడా చిరంజీవులు, అంటే ఇక్కడ పూర్ణాయుష్కులు అనమాట. చిరంజీవులు అంటే మొత్తం ఇప్పటి కూడా రాముడు కృష్ణుడు బ్రతికే ఉన్నారంట అనుకోకండి. హనుమంతుడు చిరంజీవి బ్రతికే ఉంటాడు, అశ్వత్థమ చిరంజీవి బ్రతికే ఉంటాడు అనుకోకండి. అంటే పూర్ణాయుష్కులని అనుకోవాలి. ఆర్య సమాజంలో దర్శనానంద గారు గొప్ప పండితులు. వారి పేరు కృపారాంజీ, గొప్ప ధనవంతులు వారు. అటువంటి విద్వాంసులు కూడా ధనవంతులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఎందుకు లేరు. మహాకవి మాఘుడు మహాధని, రాజులు బ్రతికున్నారు. 100 పైన యుధిష్ఠుడు ధర్మరాజు 100 పైన జీవించున్నాడు. అప్పటికి యుద్ధం అయిన తర్వాత కూడా బ్రతికే ఉన్నాడు కదా. అలా అంటే కొన్ని పొరపాట్లు ఉంటాయి శ్లోకాల్లో కూడా, కొందరు ప్రక్షిప్త చేసినట్లు ఉంటాయి. అందులో ఇది ఒక శ్లోకం. ఇది భగవంతునికి బుద్ధి ఉండకపోవడం ఉండదు. భగవంతునికి బుద్ధి అనే సాధనము, ఆ ఇంద్రియం అటువంటి అవసరం లేదు. భగవంతునికి ఉన్నది ఏంటి? జ్ఞానం, అంతా జ్ఞానమే కదా. ఇక్కడ విషయం ఏంటంటే, శుద్ధమైన జ్ఞానం ఏదైతుందో అదంతా భగవంతుడే. ఏదైతే సత్యమే భగవంతుడు. ఏదైతే ఆనందమే భగవంతుడు. ఆనందం వేరు కాదు, భగవంతుడు వేరు కాదు. ఈ విషయం అర్థం చేసుకోండి. ఆనందం వేరు కాదు, భగవంతుడు వేరు కాదు. భగవంతుడు ఒకటి అంటే భగవంతుని యొక్క ఆనందం అంటాం మనం. పరమానందం, పరమేశ్వర ఆనందం, ఈశ్వరానందం అంటాం. అంటే ఈశ్వరుని యొక్క అనుకుంటాం. యొక్క అన్నప్పుడు షష్ఠి విభక్తులు యొక్క అంటే అది వేరు ఇది వేరు అని అర్థం వస్తుంది. అటువంటిది ఏం లేదు. అంటే ఆనందమే భగవంతుడు. సార్ ఎస్హెచ్ కేవలం ఆనందమే భగవంతుడు, కేవలం సత్యమే భగవంతుడు, కేవలం జ్ఞానమే భగవంతుడు, అది వేరు కాదు. భగవంతుడు పరమాత్మ అనేది పరమచేతన పదార్థము, అదొక వస్తువు, అదొక ద్రవ్యము. దర్శనాలను అనుసరించి పరమాత్మ అనేది పరమచేతన పదార్థము. ఆర్యోద్దేశ రత్నమాల చూడండి, ఈశ్వరుడు అనే శబ్దానికి అర్థం, లేదా సత్యార్థ ప్రకాశం చివర ఉన్నటువంటి సమంతవ్యామంతవ్యం, అందులో ఈశ్వరుడు అనే దానికి నిర్వచనం చూడండి. పరమచేతన పదార్థము ఈశ్వరుడు, అదొక పదార్థం, ఒక వస్తువు. అదే జ్ఞానము, శుద్ధ జ్ఞానము, విశుద్ధ జ్ఞానము, మార్పు అవసరం లేని జ్ఞానము, సత్యము, ఆనందము పరమాత్మే. అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది వ్యంగ్యంగా రాయడం జరిగింది. భగవంతుడికి ముందు అసలు బుద్ధినిచ్చేవారు లేరంటే అర్థం ఏంటి అంటే, భగవంతుడు అంతా తెలుసు, బుద్ధినిచ్చేవారు అవసరం లేదు. భగవంతుడికి బుద్ధిని ఇవ్వాలా? అసలు బుద్ధి జ్ఞానం అంతా భగవంతుడే కదా. అర్థం చేసుకోండి. ఇప్పుడు జగదీశ్వరానంద సరస్వతి హిందీలో రాసిన దాన్ని ఇప్పుడు తెలుగులో అనువాదం చేసినప్పుడు ఈ ప్రక్షిప్తం అనేది ఆ హిందీలో ఉందంటారా, లేకపోతే వీళ్ళు మార్చినప్పుడు అలాగ వచ్చిందంటారు? శ్లోకంలో ఉంది, హిందీగా తెలుగు శ్లోకంలో అంటే కొంత ఉంది. ఎందుకంటే ఇక్కడ విద్వాన్ ధనాఢ్యశ్చ నృప చిరాయు, అంటే రాజులు చిరాయువులు ఉండరు, చిరంజీవులు ఉండరు, అంటే పూర్ణాయుష్కులు ఉండరు అని చెప్పేసి అన్నారు. ఇంట్లో అది అలా ఉండదు కదా. ఉన్నారు, ఎందరు రాజులు ఉన్నారు. రాజులు ఋషులైన వారు ఉన్నారు, రాజ ఋషులు, జనకుడు, దశరథుడు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సాధకులు. ఎంత దశరథ మహారాజు పేరే జనకుడు, జనక మహారాజు, విశ్వామిత్రుడు రాజఋషి, ముందు రాజులే కదా. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని అలా చుప్పిస్తారనమాట, ప్రక్షిప్తాలు చేస్తారు. అటువంటిది ఈ శ్లోకం. ఈ రకం కూడా చేస్తారు. కానీ దీని అర్థం ఏంటంటే, భగవంతునికి వేరు చెప్పవలసిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు. భగవంతునికి అంతా తెలుసు. మనకు అర్థం కాక, రహస్యం తెలుసుకోలేక ఇక్కడ చెప్పడం జరిగింది కదా. ఒకవేళ బంగారానికి తావేబినట్టు అంటారు. తావేంటే గంధం, సుగంధం, వాసన. బంగారానికి వాసన ఇస్తే ఏమయ్యేది? వాసన కొన్ని రోజులు ఉంటాయి. ఏదైనా వాసన ఇచ్చిన పదార్థం కొన్ని రోజులు ఉంటాయి, బాగా గుర్తుంచుకోండి. అది ఏదైనా వాసన ఇస్తుందంటే కొన్ని రోజులు ఉంటుంది. అలాగే బంగారానికి వాసన ఇస్తే కొన్ని రోజులు ఉంటుంది. ఒకవేళ బంగారం కరిగిపోవచ్చు కూడా.
కర్పూరం ఉందనుకోండి, ఆ గాల్లో పెట్టండి, కరిగిపోతుంది, అది వాసన పోతుంది. వాసన అంటే అర్థం ఏంటి? ముక్కుకు వస్తుంది వాసన, ముక్కు ద్వారా మనం తెలుసుకుంటాం కదా. ఈ విషయం తెలుసా? వాసన వస్తుందంటే అక్కడ నుంచి కణాలు వస్తాయి, గాలి ద్వారా కణాలు వచ్చి ముక్కు వరకు చేరుకున్నప్పుడు ఆ ముక్కు గమనించి గ్రహించి ఇది ఈ వాసన, సుగంధమా దుర్గంధం గుర్తు చేస్తుంది. అంటే ఆ కణాలు వస్తాయి లేచి గాలిలో ప్రయాణం చేసి. బంగారం కూడా వాసన వేస్తే ఏమైంది? ఆ వాసన రావడం అంటే అర్థం ఏంటి? కణాలు లేచి మన ముక్కుకు చేరేవి, అంటే బంగారం మెల్ల కరిగిపోయేది అనమాట. అటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కదా. చెరుకు ఫలం అవసరం లేదు, పండు అవసరం లేదు, చెరుకు అంతా తీపే కదా, పండేం అవసరం? చందనానికి అసలు అంత సుగంధమే, ఇంకా పూలేం అవసరం? అలా. అలాగే విద్వాంసులకు ధనం అవసరం లేదు, ఇది బాగా గమనించండి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసునికి ధనం ఎక్కడ ఉంటుంది? విద్వాంసు యొక్క ధనం ఏమిటి? విద్యనే కదా, పాండిత్యమే కదా. పాండిత్యమే ధనం. ధనం ఉండాల్సిన అవసరం లేదు నిజానికి. మంచి పండితులకు, మంచి విద్వాంసులకు ధనం అవసరం. ధనం గురించి అసలు ఆలోచించవలసిన అవసరం లేదు. కేవలం పాండిత్యం విద్వత్ ఒకటే సరిపోదు. ఈశ్వరోపాసన, ఈశ్వర సమర్పణ ఉంటే తప్పకుండా భగవంతుని యొక్క వ్యవస్థ ఉంది. భక్తులు ఉంటారు, శిష్యులు ఉంటారు, వారు చూసుకుంటారు కదా. గురువారి యొక్క వ్యవస్థ చూసుకోలేరా? ఇప్పుడు మీరు చూసుకోవట్లేదా నా గురించి? నేను వ్యాపారం చేస్తున్నాను ఏంటి? నేను వ్యాపారం చేస్తున్నానా, ఉద్యోగం చేస్తున్నానా? ఏం చేయట్లేదు కదా. మీకంటే హాయిగా ఉంటున్నాను కదా మరి కదా. మీరు ఒక్కోసారి ఉపవాసం ఉంటారు, నేను ఆకలిస్తే తింటాను, లేకపోతే లేదు, నా ఇష్టం. ఇక్కడ ఎవరు సుఖంగా ఉంటున్నారు, మీరా నేనా? మీరే గురించి. అంటే నిజంగా ఈశ్వరోపాసన ఉంటే, సమర్పణ ఉంటే విద్వాంసులకు ధనం అవసరం ఉండదు, తన కోసం అవసరం ఉండలేదు. కానీ దేశం కోసం, ధర్మం కోసం అప్పుడు అవసరం ఉంటుంది. అప్పుడు చూసుకుంటారు, జనం చూసుకుంటారు, ప్రజలు చూసుకుంటారు, సమాజం చూసుకుంటుంది. ఎన్ని ఆశ్రమాలు చూసుకోవట్లేదు? గృహస్థులు, వ్యాపారస్తులు చూసుకుంటున్నారు కదా, కోటాను కోట్లు ఇచ్చి. రామదేవ్ బాబా గారు అనుకోండి, రామదేవ్ గారు వ్యాపారం చేస్తుండొచ్చు, కానీ ఆ వ్యాపారం చేసిన ఆ ధనం అంతా ఏం చేస్తున్నారు? మళ్ళీ దేశం కోసమో, ధర్మం కోసమో, వేదం కోసమో, ఆయుర్వేదం కోసం చేస్తున్నారు కదా. దాన్ని చూసి ఇంకా ఇస్తున్నారు కదా. వద్దంటే వస్తున్నాయి. రామదేవ్ బాబా గారికి అయితే వద్దంటే కోటాను కోట్లు, లక్షల కోట్లు వస్తున్నాయి కదా. దేనివల్ల వస్తున్నాయి? విద్య వలన వస్తున్నాయా? విద్యనే కదా. అతను చేసే మంచి పని వల్ల విద్య అది, వారికి ఉన్నటువంటి విద్య అది. విద్య వల్ల వస్తుంది గురించి. విద్య నిజమైన విద్య ఉండాలి, సమర్పణ ఉండాలి, అది ముఖ్యం. విద్య ఉంటే సరిపోదు, సమర్పణ ఉండాలి. తర్వాత శ్లోకం, 4వ శ్లోకం చూడండి. సర్వ ఔషధీనాం అమృత. ఇది బాగా జాగ్రత్త గమనించండి, ఇది రాసి పెట్టుకోండి. ఇది కనుక పాటిస్తే మీకు అసలు భోగాలు రావు. ఎందుకంటే నేను అనుభవించేది కూడా అదే, నేను ప్రయోగం చేస్తున్నది, పాటిస్తున్నది ఇదే. సర్వ ఔషధీనాం అమృత ప్రధాన, సర్వేషు సౌఖ్యేషు అశనం ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇదందరూ విన్నటువంటి వాక్యమే. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం. తెలుగులో అర్థం చెప్పండి కృష్ణారావు గారు. వాసతులన్నింటిలో తిప్పతీగ ప్రధానమైనది. దీని పేరు అమృత. అమృత అంటే తిప్పతీగ. అమృతవల్లి, సోమవల్లి, అమృతవల్లి, తిప్పతీగ, గుడుచి గిరు. సుఖము కలిగించే వానిలో ప్రధానమైనది భోజనము. జ్ఞానేంద్రియములలో కన్ను ప్రధానమైనది. అంగములన్నింటిలో శిరస్సు ప్రధానమైనది. ఎవరును అమృతమనున్నది రసాయనము, దీనిని తిప్పతీగ అందురు. ఇది సోమలతకు ప్రతినిధి, దీని యొక్క మహిమను చూడుడు. మండూక పర్ణయ స్వరస ప్రయోజ్య క్షీరేణ యష్టి రసో గురుచాస్తు. యష్టి మధుకస్య, యష్టి మధుకస్య చూర్ణం. చూర్ణం యష్టి మధుకస్య చూర్ణం రసో గురుచాస్తు సమూల పుష్ప కల్క ప్రయోజ్య ఖలు శంఖ
పుష్పాహ పుష్ప్యాహ ఆయు ప్రధాన్యామయనాశనాని బలాగ్ని పర్ణస్వర వర్ధనాని మేధ్యాని చ ఏతాని రసాయనాని మేధ్య విశేషేణ చ శంఖపుష్పి. బలాగ్ని బల అగ్ని వర్ణ స్వరవర్ధనాని. బల అగ్ని వర్ణ బల అగ్ని స్వర వర్ణ స్వర వర్ధనాని వర్ణస్వర వర్ధనాని మేధ్యాని చ ఏతాని. మేధ్యాని చ ఏతాని రసాయనాని మేధ్య విశేషేణ చ శంఖపుష్పి. ఇది ధనవంతుడి రసాయనాధికారం దీంట్లో చెప్పబడింది. ప్రతి దినము ప్రాతకాలమున బ్రహ్మ మండూకి రసము త్రాగినను ములహటి చూర్ణము పాలతో కలిపి తీసుకొనినను. ములటి అంటే అధిమధురం రాసుకోండి. అతి- ములటి అంటే అధిమధురం, ఎస్టి మధు అంటారు దాన్ని. మధు ఎస్టి మధు అంటారు. తీపి అతి కట్టెలు మధురం. కట్టెలు తీపి ఉంటాయి, పుల్లలు తీపి ఉంటాయి. అతి మధురం. అతి మధురం. ములటి చూర్ణము పాలతో కలిపి తీసుకొనినను లేక తిప్పతీగ రసము పానము చేసినను లేక వ్రేళ్లతో కూడా పూలతో కూడిన శంఖ పుష్పం యొక్క కల్కను సేవించినను ఆయుష్ పెరుగును, శరీరములోని రోగములన్నీ పోవును, బలము జఠరాగ్ని పెరుగును, స్వరము మాధుర్యము కలదగును, మేధస్సు వృద్ధి అగును. విశేషముగా శంఖపుష్టి మేధస్సును వృద్ధి చేయును. శబ్దముసే ఉసిరిక, హరడ్, తులసి మొదలగువాని గ్రహింపవచ్చును. హరడ్ అంటే కరక్కాయ రాసుకోండి. హరడ్ అంటే కరక్కాయ. హరడ్ అంటే ఉసిరికాయ, కరక్కాయ. కరక్కాయ కూడా గొప్పదే. గొప్పది. మొదలగు వాణిని గ్రహింపవచ్చును. ఇవి శ్రేష్టమైన యోసధులే. సుఖములన్నింటిలో భోజనము ప్రధానమైనది. భోజనము లేకుండా జీవనయాత్ర సాగదు. అన్నము మనుష్యునకు జీవనము. జ్ఞానేంద్రియములన్నింటిలో కన్ను శ్రేష్టమైనది. కన్ను గల వానికే ప్రపంచము కలదు. శరీరములోని అంగములన్నింటిలో శిరస్సు ప్రధానమైనది. ఎందుకనగా 1 జ్ఞానేంద్రియములన్నీ శిరస్సులో ఉన్నవి. 2 యోగశాస్త్రానుసారము సహస్రదళ కమలము శిరస్సులోనే ఉన్నది. 3 చెట్టు యొక్క పంచాంగములలో వేరు, బోదె, కొమ్మ, రెమ్మ, ఆకు ఇవి పంచాంగములు. చెట్టు యొక్క పంచాంగములలో వేరు, బోదె, కొమ్మ, రెమ్మ, ఆకు మూలముల వలె శరీరములోని షడంగములలో శిరస్సు, మొండెము, 2 చేతులు, 2 కాళ్ళు. శిరస్సు సర్వశ్రేష్టమైనది. ఓం నమస్తే గురించి. బోధి అంటే అక్కడ కాండం అని రాసుకోండి. బోధి అంటే కాండము. గుర్తుంచుకోండి. తిప్పతే వాడే ప్రయత్నం చేయండి. ఆకులు కానీ దాని తీగలు, కాడలు కానీ. అలాగే ఇంకేం చెప్పారు? మధు, ఎస్టి మధు, అతి మధురం వాడండి. అతి మధురం. ఇప్పుడు ఊరికి నమిలిన పర్వాలేదు. ఆ చూర్ణం తీసుకుని తేనెతో లేదా పాలతో తీసుకున్న పర్వాలేదు. ఇవన్నీ రసాయనాలు. రసాయనం అంటే జీవితాంతం ఉంటాయి. ఏతాని రసాయనాన్ని అంటే జీవితాంతం పనిచేస్తాయి, ఇమ్యూనిటీ పెంచుతాయి జీవితాంతం. అలాగే తర్వాత శంఖపుష్పం ముఖ్యంగా బుద్ధి కొరకు దీన్ని మించింది లేదు శంఖపుష్పి. కొందరు గోకర్ణం అంటారు, పూజకు వాడతారు. కొన్ని బ్లూ కలర్ కూడా వస్తాయి. అందులో వైట్, తెల్లది శ్వేత శంఖపుష్పి శ్రేష్టమైనది. తెల్ల పూలు ఉంటాయి చూడండి, చూసి ఉంటారు కొందరు. గోకర్ణం అంటారు, దీంటెన అంటారు. దీంటెన, గోకర్ణం, శంఖపుష్పి బుద్ధి కొరకు చాలా మంచిది. అదే కాకుండా మండూకపర్ణ అంటే మనం సరస్వతి ఆకు అంటాం. ఇంకోటి అదే కాకుండా మండూకపర్ణ అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. మనకు తెలిసింది సరస్వతి ఆకు, బ్రాహ్మి అంటాం. ఇవి
తిప్పతిగా బాగా వాడండి. నా అనుభవం చెప్తున్నాను. అన్ని రకాల సమస్యలకు రామబాణం అది. తిప్పతిగా గొంతు, ఈ అస్తమా, ఉబ్బసం లాంటి సమస్యలకు, అటు మన స్వరం బాగుండాలంటే, మధురంగా ఉండాలంటే అతి మధురం. దాని పేరు అతి మధురం. ములేట్ అంటారు, ఎస్ట్ మధు అంటారు, మధు ఎస్ట్ అంటారు, జేట్ అంటారు. ఇప్పుడు మనం అతి మధురం అంటాం. ప్రయత్నం చేయండి. అయితే కళ్ళు సర్వేంద్రియాణం నయన ప్రధానం. కళ్ళు ముఖ్యం. చాలాసార్లు విన్నాం ఈ మాట. అలాగే సర్వేషు గాత్రేషు, గాత్ర అంటే అంగాలలో, శిరస్సు ప్రధానం. సర్వేషు గాత్రేషు శిర ప్రధానం. తలను బాగా ఉపయోగించుకోవాలి, తలను వాడుకోవాలి. తల ముఖ్యం, మెదడే ముఖ్యం. ఇంగ్లీష్లో ఏమంటారు? మెదడుని ఏమంటారు? తలని ఏమంటారు ఇంగ్లీష్లో? తలని ఏమంటారు? హెడ్ ఆఫీస్ అని రాసుకోండి. అది హెడ్ ఆఫీస్. అదే హెడ్ ఆఫీస్ అంటారు కదా. అవును గురుజీ. హెడ్ ఆఫీస్, మా తలనే హెడ్ ఆఫీస్. అది లేకపోతే, తల పని చేయకపోతే ఏమవుతుంది? ఏది పని చేయదు. తల పని చేయకపోతే పక్షవాతం వచ్చేస్తుంది, ఏ అంగాలు పనిచేయవు. అలాగే బుద్ధి కూడా పనిచేయదు, ఏది పనిచేయదు. తల బాగా ఉంచుకోవాలి. సమయానికి తినండి, మంచి నిద్ర ఉండండి, సాత్విక ఆహారం తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి, ఈశ్వరోపాసన చేసుకోండి, సమర్పణ భావన ఉంచుకోండి. మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యం ఉంచుకోవాలి, శరీరాన్ని బాగా కాపాడుకోవాలి. అప్పుడు హెడ్ ఆఫీస్ బాగుంటుంది. ఏం చేద్దామా? ఒక శ్లోకం చూద్దామా? 5వ శ్లోకం చూడండి ఒకసారి. దూతో నా సంచరతి ఖే నా చలేచ్చ నా చలేత్ చ వార్త పూర్వం నా జల్పితం ఇదం నా చ సంగమస్తి నా చ సంగమః అస్తి వ్యోమిని స్థితం రవి శశి గ్రహణం ప్రశస్తం జానాతి యః ద్విజవరః స కథం నా విద్వాన్. 5వ శ్లోకం తెలుగులో అర్థం. ఆకాశములో దోత సంచరింపలేడు, వార్త నడవలేదు, ముందెవడనూ చెప్పలేదు, దేనితోనూ సంబంధము లేదు. ఇట్టి స్థితిలో బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆకాశములో సూర్యచంద్రుల గ్రహణములు గూర్చి స్పష్టముగా తెలుసుకుంటున్నాడు. అట్టివాడు విద్వాంసుడు ఎట్లు కాకుండును? ఎవరును? ఆకాశంలో దోత మొదలైన వారు వెళ్ళలేదనుట మాట సత్యమే కాని ఒకటి గమనింపవలెను. పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండమునకు నియామకుడు, వ్యవస్థాపకుడు. లోకాంతరములు గ్రహోపగ్రహములు కలవో వాని చలనము నిశ్చితమై ఉన్నది. వాని చలనములో కోట్ల కొలది సంవత్సరములు గడిచినను ఒక్క సెకను కూడా తేడా ఉండనంత సునిశ్చితముగా ఉన్నది. సూర్యచంద్రుల గమనమును లెక్కకట్టు బ్రాహ్మణులు సూర్యచంద్ర గ్రహణం ఎప్పుడు జరుగునో తెలుసుకొనగలుగుతున్నారు. వారు గణిత శాస్త్రమును బాగుగా నెరిగిన విద్వాంసులగుటచే వారి మాటలలో సందేహం ఉండదు. ఓం నమస్తే. ఏమర్థమైంది? ఇప్పుడు వీళ్ళు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చెప్తున్నారు, తిథులు చెప్తుంటారు. అక్కడ వెళ్ళి చూచారా? దూతలుగా ఆకాశం వెళ్ళారా? ఆ గ్రహానికి వెళ్ళారా? చూశారా ఎప్పుడైనా? సూర్యునిపై అక్కడ వెళ్ళి కొన్ని రోజులు ఉండి వచ్చారా? చంద్రుని పైన, వేరే గ్రహాల పైన, నక్షత్రాల పైన లేదు కదా. ఎలా తెలుసుకుంటున్నారు? నియమాలు ఉన్నాయి. నియామకుడు పరమపిత పరమాత్మ పెట్టిన నియమాలు ఉన్నాయి. నియమాలను బట్టి లెక్క కట్టి చెబుతున్నారు. ఏమాత్రం ఒక క్షణం కూడా మార్పు లేకుండా యుగాలు గడుస్తున్నాయి, ఏ మార్పు లేదు. గమనించండి, ఎంత వింత ఇది. అక్కడ ఎవరు వెళ్తున్నారు? అక్కడ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? అక్కడ వ్యవస్థ ఎవరు చేస్తున్నారు? సూర్యుడు, చంద్రుడు, గ్రహాల, నక్షత్రాల యొక్క వ్యవస్థ ఎవరు అక్కడ బంధించి నడిపిస్తున్నారు? ఆ శక్తి ఎవరిస్తున్నారు వాటికి తిరగడానికి? ఏ మార్పులు లేకుండా అంతే. అలాగే ప్రతి సంవత్సరం అంతే. సూర్యోదయం, సూర్యాస్తమయం అంతే, అలాగే జరుగుతున్నాయి.
ఇదంతా ఎవరు చేస్తున్నారు? పరమాత్మ. అంటే పరమాత్మ యొక్క మహిమ ఏమిటో ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. లెక్క కడుతున్నారంటే అర్థం ఏంటి? నియమాలు సరిగా ఉన్నాయి కాబట్టి లెక్క కట్టి చెప్పగలుగుతున్నారు. ఆ నియమాలు సరిగా లేకపోతే, అస్తవ్యస్తంగా ఉంటే లెక్క తప్పయ్యేది కదా. ఈ తిథులు, ఈ గ్రహణాలు, ఈ గతులు, ఈ మార్పులు ఏమి చెప్పడం కష్టమయ్యేది కదా. కాబట్టి భగవంతుని యొక్క మహిమ ఇది. నడిపించేవాడు పరమాత్మ, నియమాలు పెట్టేవాడు భగవంతుడే. కాబట్టి భగవంతుని మనం ఉపాసన చేయాలి, భగవంతుని యొక్క స్తుతి చేయాలి. భగవంతుడు తప్ప ఇంకా ఎవరు ఇదంతా చేయడానికి వీల్లేదు. ఆ శక్తి ఎవరికి ఉండదు. సర్వశక్తివంతుడు పరమపిత పరమాత్మ పైన మనం పూర్తిగా నమ్మకం ఉంచుకోవాలి. నమ్మకం కాదు, నిజానికి సమర్పణ ఉండాలి. అంకితం అయిపోవాలి. బిడ్డ తల్లిపైన ఎటువంటి భావన ఉంటుందో ఆ భావన పూర్తిగా. సమర్పణం ఇంకేమీ లేదు, ఆత్మార్పణమే చేయండి. ఈరోజు నాకు ఇచ్చిన మాట ఏంటి గుర్తుందా? ఆరంభంలో ఏ మాట ఇచ్చారు? ఏ మాట ఇచ్చారు నాకు? తిట్లు పడతామని. తిట్టిన అవమానించిన పడి ఉండమని. పడి ఉండమని కాదు, దేశం కోసం సిద్ధంగా ఉండాలి. తిట్లు వస్తాయి, సహించుకోండి, ఓర్చుకోండి. తిట్లు వస్తాయి ముందే అనుకోండి. ఇది ఒక్కటి కనుక పాటిస్తే మీరు హాయిగా ఉండగలుగుతారు. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ తిట్లు వస్తాయి. నాకు తిట్లు రావద్దు అనుకోకండి. రాని 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 వస్తే రాని, కోపాలు తాపాలు శాపాలు పాపాలు రాని రాని, శాపాలు రాని, కోపాలు రాని. పోని పోని పోతే పోని, సతులు సుతులు హితులు పోని, పోని పోని పోతే పోని. అవును గురుజీ. ఒకసారి శ్రీశ్రీ రచించినటువంటి మహాప్రస్థానం కవిత్వం ఇది. మహాప్రస్థానం. రాని రాని వస్తే రాని, కోపాలు తాపాలు శాపాలు పాపాలు రాని, పోని పోని పోతే పోని, సతులు సుతులు హితులు పోని పోని పోతే పోని, పోని పోని. సిద్ధంగా ఉన్నారా? భయపడకండి, భగవంతుడు ఉన్నాడు. ఈ రోజు నుంచి తిట్లు వస్తాయి, రేపు నుంచి బాగా తిట్టుకుందాం, సరేనా? లేదు గురించి ఇప్పటికే మేము కొన్ని తిట్లు పడుతున్నాం, సహించాం కూడా గురించి. తిట్లు పడుతున్నారా? నాతో తిట్లు పడితే మంచిదే, కానీ ఇది మీకు ఇబ్బంది అనిపించదు ఇక్కడ తిట్టు. కానీ బయట ఎవరైనా తిడితే మీరు సహిస్తున్నారా? అది ముఖ్యం. ఇంట్లో కానీ బయట కానీ వ్యవహారములో తిట్లు వస్తే, అవమానాలు వస్తే అక్కడ సిద్ధంగా ఉండండి. కోరుకోకండి, సన్మానం కోరుకోకండి. ఎవరో సన్మానించాలంటే అనుకుంటే సన్మానం కాకపోతే నిరాశ, కోపం వస్తుంది, ద్వేషం పెరుగుతుంది. సన్మానం కోరుకోకండి, ముందు అవమానాలే కదా. ఇదొక్క పని చేయండి, చూసుకోండి, రిజల్ట్ చూసుకోండి ఎంత హైగా. ముందు అనుకోండి తిట్లు వస్తాయి, రాని, ఇంకా రాని. సరేనా? హోంవర్క్లు ఉన్నాయా? అయిపోయినాయా హోంవర్క్లు? మర్చిపోయారా? శాంతి గురించి తెలిసిందా? మనశ్శాంతి అయిందా? ఎన్ని అర్థాలు వస్తాయి శాంతికి? ఆ మంత్రం చూడండి, ఓం దేవ్ శాంతి, అంతరిక్షం శాంతి. అందులో ఎన్నో శాంతులు ఉన్నాయి కదా, ఎన్ని అర్థాలు వస్తాయి చూడండి. ద్విలోకం శాంతి ఎలా ఉంటుంది, అంతరిక్షం ఎలా ఉంటుంది, పృథ్వీ ఎలా ఉంటుంది, నీరు శాంతి ఎలా అవుతుంది, ఔషధులు, వనస్పతులు శాంతి. అందులో విశ్వేదేవ శాంతిరేవ శాంతి, శాంతి కూడా శాంతి ఉండాలి. ఎలా శాంతి ఉంటుంది మరి? బ్రహ్మశాంతి, సర్వం శాంతి, అన్ని శాంతి కావాలి. ఆ మంత్రం కనుక సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు అన్ని దాని సమాధానం అదే. ఆ మంత్రం యొక్క శబ్దార్థం చూసుకోండి, భావార్థం చూడండి. దొరకలేదా పుస్తకం? ఎక్కడ దొరకలేదు అది మంత్రానికి అర్థం దాంట్లో స్వామి అర్థం కావట్లేదు. దాంట్లో కూడా ఊరికే శాంతిదాయకములు అగుగాక, శాంతికరములు అగుగాక అని ఉంది స్వామి, అంతే. సరే, మీ ఇప్పుడు బుద్ధి పని చెప్పండి. శాంతిదాయకం అవుగాక అంటే శాంతిదాయకం ఇచ్చేవి, శాంతినిచ్చే అవుగాక, శాంతినిచ్చే అవుగాక అని ఉంది కదా. ద్విలోకం శాంతి ఎలా ఇస్తుంది, అంతరిక్షం ఎలా ఇస్తుంది? ఇప్పుడు బుద్ధి పని చెప్పండి. గురుజీ, ఇప్పుడు శాంతి అంటే సూర్యుడి చుట్టూ గ్రహాలు నక్షత్రాలు అవన్నీ తిరుగుతున్నప్పుడు అవి వాటి ఢీ కొడకుండా నియమానుసారంగా జరిగితే శాంతి ఉంటుంది, లేకపోతే వికృతంగా ఇదైతే అశాంతి వస్తుంది. కాబట్టి ఆ రకంగా ఆ నియమానుసారంగా నడాలనేది కూడా ఒక శాంతి జరగాలనే భావన.
ఇప్పుడు ఒకటొకటి అర్థం చేసుకోండి. దేవ శాంతి ఎలా ఉంటుంది, అంతరిక్ష శాంతి ఎలా, పృథ్వీ శాంతి ఎలా. ప్రతి దాంట్లో కూడా ఆ రకమైనవి ఇది చూసుకుని ఉండాలి మీరు. గమనించండి, పృథ్వీ ఎలా శాంతిస్తుంది, ఎలా శాంతిగా ఉండాలి. గురూజీ ఒకటే పరిష్కారం గురూజీ, యజ్ఞానుష్ఠానం. పరిష్కారం అడగట్లేదు కృష్ణారావు గారు, పరిష్కారం అడగట్లేదు. ఇక్కడ ఒక్కొక్క దానికి శాంతి వేరు శాంతి. ద్యులోకం శాంతి ఎలా, అంతరిక్షం శాంతి ఎలా. మనం ఇక్కడ కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం అనుకోండి, భగవంతుని ప్రార్థిస్తున్నాం, హే పరిమిత పరమాత్మ ద్యులోకం శాంతిగా ఉండాలి అంటే అశాంతి ఎలా ఉంది మరి? ద్యులోకంలో అశాంతి ఎక్కడ, ఏ రకం అశాంతి? అంతరిక్షంలో ఎటువంటి అశాంతి ఉంది? స్వామి అశాంతి అంటే నేను దాంతో చూశాను స్వామి బాగా, దాన్ని అశాంతి అంటే భంగం అని వచ్చింది స్వామి, భంగం ఒకటి, అశాంతి భంగం. బాగుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఇక ద్యులోకం అంటే దేవశాంతి, ఏం భంగం జరిగింది అక్కడ? అంతరిక్షంలో భంగాలు ఏంటి? భూమిపైన భంగాలు, ఆపాభంగం ఉన్నాయి కదా, ఆపశాంతి, ఓషధ శాంతి. అవును. ఓషధుల్లో ఎటువంటి భంగం జరిగింది? ఔషధం కదా అది, ఓషధులు అంటే వనమూలికలు. ఏం భంగం జరిగింది అక్కడ? ఎటువంటి భంగము? వనస్పతులు భంగం కలగకుండా ఉండుగాక అని. అదే భంగం. ఎటువంటి భంగాలు ఉంటాయి? బుద్ధి పని చెప్పండి. ఇప్పుడు సమయం తీసుకోండి, తొందర ఏం లేదు. ఒక విషయం అర్థం కావాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది, ఒక శబ్దానికి అర్థం దొరకాలంటే. తిప్పండి, తిప్పుతూ ఉండండి. గురికి చదివి మేము చేస్తున్నా సరే మా బుద్ధికి అందటం లేదు. మరి అందుతాయి భగవంతుడు అందిస్తాడు. నాకైతే ఎన్నో అందించాడు. ఇలాగే చెప్పి వదిలిపెట్టడమే. కొన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా అయినాయి. ఒక శబ్దానికి అర్థం దొరకడానికి అంటే డైరెక్ట్ మనకు నేరుగా శాస్త్రాలు దొరకదు. ఏం చేయాలి? సమర్పణ చేసుకోవాలి. భగవంతుడు ఇది వదిలేస్తున్నా, ఇక మీరే చెప్పండి అని చెప్పేసి వదిలేసేయాలి. మధ్య మధ్య గుర్తు చేసుకుంటూ ఉండాలి ఆ ప్రశ్న. ఎప్పుడో ఒకరోజు వెలుగుతుంది బల్బు, లైట్ వస్తుంది, కాంతి, జ్ఞాన కాంతి అందరికి వస్తుంది. మీరు సమర్పణ చేసుకోండి. ఒకటే, నేను ఏం చేస్తున్నాను మీకు అదే నేర్పిస్తున్నాను. సమర్పణ చేసుకోండి, వదిలిపెట్టండి, తిప్పతిగా వాడండి. మీ తిప్పలను దూరం చేసే తిప్పల తీగ రాసుకోండి, తిప్పల తీగ. గురుజీ అతి మధురం అనేది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు వాడవచ్చు గురుజీ? ఎవరు? అతి మధురం అనేది షుగర్ ఉన్న వాళ్ళు వాడవచ్చునా వాడకూడదు? షుగర్ గురుజీ మధుమేహం అండి, మధుమేహం. షుగర్ అంటున్నారా? వాడచ్చు. అందులో చేదు కూడా ఉంటుంది, చేదు రుచి కూడా ఉంటుంది. అందులో మొత్తం తీపే కాదు, కొద్దిగా వగరు ఉంటుంది సార్, వగరు ఉంటుంది, చేదు ఉంటుంది, తీపి ఉంటుంది. గొంతుకు చాలా వెంటనే గొంతు శుద్ధి చేస్తుంది, స్వరం మారుస్తుంది, మధురమైన స్వరం వస్తుంది. ఎంతసేపు మాట్లాడవచ్చు, గొంతు అలసిపోదు. స్వామి తిన్న తర్వాతే తాగాలనా స్వామి, తినకముందా స్వామి? తినకముందు. సరే తింటే ఆగాలి. అదేం ఇప్పుడు పుల్లలు ఉంటాయి, కర్ర పుల్లలు ఉంటాయి. దాన్ని ఏం చేయాలంటే తీసుకొచ్చిన తర్వాత కడిగేసి రాత్రి నానబెట్టాలి, నీళ్ళు నానబెట్టేసి ఒక గంట 2 గంటలు నానబెట్టండి, తీసేయండి, ఎండబెట్టుకోండి. మంచి ఆరిన తర్వాత పొడి అంతా బాగుండదు, శుద్ధి చేయరు. పుల్లలు కూడా మరీ లావు ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు, మధ్య రకం ఉండాలి. ఆ పుల్లలు తీసుకోండి, శుద్ధి చేసుకోండి, ఒక 2-3 గంటలు నానబెట్టి తీసేసి ఎండలో పెట్టండి. తర్వాత మంచి ఎండిన తర్వాత ఒక్కొక్క పుల్ల కొంచెం చిన్న ముక్క తీసుకొని ఉంచుకోండి, బుగ్గన పెట్టుకోండి. అది సులభం. పొడులు వాడకండి, పొడులు అంత శుద్ధి చేయరు. శుభం. శంఖపుష్పి తెల్లది, నీలి రంగు కాదు. తిన్న తర్వాత గురించి ఏదైనా తిన్న తర్వాత గురించి తినక ముందని అడిగా. తినక ముందే బాగుంటుంది, తిన్న తర్వాత వాడమంటారు గురించి. వినండి, తినక ముందే బాగుంటుంది. ఏదైనా తినక ముందే బాగుంటుంది. ఔషధం తిప్పతిగా ఎలా తీసుకోవాలి గురూజీ? చెప్తాను, మీకు నచ్చినట్టు తీసుకోండి. యథా ఇచ్చేసి తథాకురు. ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ ఎందుకు అడుగుతారు? ఎన్నోసార్లు చెప్పినా నచ్చినట్టు తీసుకోవచ్చు, దాన్ని మీ ఇష్టం. ఆకులు తింటారా, కాడలు తింటారా, కానీ ఎప్పుడు పరిగెట్టడం మంచిది. ఇది గుర్తుంచుకోండి. ఏదైనా తినక ముందు, కడుపులో ఏమి లేకముందు, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తీసుకోండి, బాగా పనిచేస్తాయి. ఓకే సార్. రోజు వాడండి. పొద్దున్న వేసి ముందు చేదు వాడండి. ఏదైనా ఒక చేదు తీసుకోండి. ఇప్పుడు వేప చిగుళ్ళు వస్తున్నాయి, వేప చిగుళ్ళు కానీ, వర్షాకాలం నీళ్ళు ఉంటే నేల ఉసిరి చాలా వస్తుంది.
వర్షాకాలంలో నేల వేమి కూడా వస్తుంది. చేదు వాడండి ఉదయం పూట, మొత్తం వాళ్ళు చేదు ఒకటి అలవాటు చేసుకోండి, చేదు తినడం. ఈ తిప్పతి కూడా చేదు కాబట్టి అది కూడా తీసుకోవచ్చు. తిప్పతి ఇప్పుడు చాలా మంచిది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వెంటనే నేను రాత్రి నానబెట్టి ఉంచిన మెంతు పౌడర్ తీసుకుంటున్నాను గురుజీ. అది చేతిగా ఉంటుంది. రోజు అవసరం లేదు. మెంతి పౌడర్ ఎందుకు? మెంతులు తినండి, మెంతులు నానబెట్టి మొలకలు తినండి. మొలకలు అలాగే మెంతి కూర తినండి. పొడులు పొడులు దాంట్లో సారం ఎక్కువ ఉండదు, ఎక్కువ శక్తి ఉండదు. ఎండిపోయిన తర్వాత సగం ఎగిరిపోతాయి. తాజా తీసుకోండి ఫ్రెష్ గా. అలాగే సార్. శుభం. చేద్దామా? ఓం పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. శుభం. ఓం. నమస్తే గురుజీ, ధన్యవాదాలు.